గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 1 PM న్యూస్. దిస్ ఇస్ మాధురి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ప్రధానంగా మనం ఇప్పుడు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ యొక్క విషయం హాట్ టాపిక్గా మారింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఇదే చర్చ సాగుతుంది. అయితే ఇప్పటి వరకు దువ్వాడ వాణి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాంట్లో అవాస్తవం ఏవి కూడా వాస్తవాలు లేవు. కేవలం తనకు ఇష్టం వచ్చినట్లు మాత్రమే ఆవిడ మీడియాకు చెప్తున్నారు తప్పితే మిగతా విషయాల్ని బయటికి ఆవిడ చెప్పడం లేదంటూ దివ్యల ఆవిడైతే మాధురి గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంతకీ అసలు ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా ఎక్కడ మలుపు తిరిగింది, అసలు ఇదంతా విషయం బయటికి రావడానికి కారణాలు ఏంటనేది ఆవిడకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. ప్రధానంగా గత 3 రోజుల నుంచి చూస్తుంటే మీది దువ్వాడ శ్రీను విషయం మాత్రమే బయటకు వస్తుంది. మీరు ఒక కుటుంబాన్ని అన్యాయం చేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఏం జరిగింది ఏంటి? అసలు వాస్తవానికి ఏం జరిగిందో గత 3 రోజులుగా నేను ఘోష పెట్టి చెప్తున్నాను. ఇదంతా రాజకీయ పరంగానే జరిగింది. ఆవిడ రాజకీయ ఆంక్షతోనే ఇవన్నీ జరిపింది. అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది. నాకు శ్రీను గారికి అలాంటి ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ మాకేమీ లేవు. ఉన్నాయని ఆవిడ క్రియేట్ చేసి టికెట్ కోసం డ్రామా చేసింది. అది కూడా ఇంటెలిజెన్స్ అవి అందరూ తెలుసుకున్నారు. అవి వాస్తవాలు కాదని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ టికెట్ని శ్రీను గారికి బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదంతా రాజకీయంగానే నడుస్తుందండి. ఇదంతా రాజకీయ కుట్రగానే నడుస్తుంది. ఇంతవరకు లేనిది ఇప్పుడే రావాల్సినంత అవసరం లేదు. అంటే ఒక స్టేట్లో ఒక ఫేమస్ నాయకుడు కాబట్టి ఎలాగైనా బురద జల్లాలని ప్రయత్నంలో ఇలాంటి ఎలిగేషన్స్ అతని మీద నా మీద చేస్తున్నారు. అంటే ప్రధానంగా మీరు రాజకీయంగా మాకైతే దెబ్బతీయడానికి జరిగింది అంటున్నారు. వాళ్ళు మాత్రం అది కాదు, కావాలని చెప్పి ఆవిడ దువ్వాడ శ్రీని ట్రాప్ చేసింది మాధురి అనేది వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, ఆవిడ చెప్తున్నారు. సరే, రాజకీయంగా దెబ్బతీయకూడదు అనుకునే భార్య పిల్లలు ఆ జగనన్న మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి, ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయండి అని ఏ భార్య అయినా ఏ తల్లైనా కూతురైనా అడుగుతుందా? అంటే ఇప్పుడు తండ్రి 0 అయితే పాప 0 అవ్వదా? రేపొద్దున నీకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది? నీ తండ్రి 0 అయితే నీకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది? అదా తండ్రి చూసే విధానం? వీళ్ళ మనస్తత్వం ఇదేనండి. దీంతో తెలుసుకోండి మీరు అందరూ. టికెట్ అతనికి ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేసేయండి, రాజకీయాలకి పనికిరాడు, రాజకీయాల్లో ఉండకండి, నేనే అంటే ఆవిడ ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది? నేనే రాజకీయాల్లో ఉంటాను, నాకే ఈ టికెట్ కావాలని. ఇవంతా ఈ మీడియాని హైలైట్ చేసింది ఇప్పుడు రాజకీయంగా. ఇదంతా జరిపిస్తుంది టీడీపీ వాళ్ళు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నాయకులకి 2 పిల్లలు 3 పిల్లలు ఎవరికి లేరా అండి? ఇది ఒక్కలే కొత్తగా వింత జరిగినట్టు 3 రోజుల నుంచి తెగ చూపించేస్తున్నారు. ఏ నాయకుడికి ఎక్కడ లేరా? ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. మరి పవన్ కళ్యాణ్కి 3, 4 వైఫ్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి అతను మనకి ఏ పొజిషన్లో ఉన్నారు? చీఫ్ మినిస్టర్ తర్వాత 2nd పొజిషన్లో ఉన్నారు. ఎందుకు ఊరికే కామెంట్ చేయాలి? ఊరికే ఎందుకు పర్సనల్ లైఫ్లోకి రావాలి? ఎవరి పర్సనల్ లైఫ్ అందరికీ, ఎవ్వరికి, ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అవి డెప్త్గా వెళ్తే కానీ తెలియదు అక్కడ ఏం జరిగిందో ఏంటి అనేది. డెప్త్గా వెళ్తేనే తెలుస్తుంది. సో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ఈ శ్రీను గారిదే పెద్ద ఇష్యూ చేసి చూపించాల్సిన అవసరం లేదు. అందులో అతను ఏం నిజంగా అందరి నాయకుల్లాగా పెళ్లిళ్ళు కూడా ఏం చేసుకోలేదు. ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ రిలేషన్ని ఇప్పుడు అంటే ఏదో పవన్ కళ్యాణ్ కోసం శ్రీను గారు ఏదో కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని హైలైట్ చేయాలని, ఎలాగైనా ఇతను కూడా బద్నాం చేయాలని చాలా మంది చూస్తున్నారు. నా మీద కూడా చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా రీల్స్, ఫొటోస్, ఈవెన్ ఒక మీడియా ఏదైనా నా వాయిస్ చూపించినప్పుడు కూడా పక్కన రీల్స్ ప్లే చేసి ఏదో ప్రపంచంలో ఎవరు రీల్స్ చేయనట్టు, ఎవరు వీడియోస్ చేయనట్టు దీన్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. మీరు కూడా ప్రజలందరూ గమనించండి. దీన్ని ఒక రాజకీయ కోణంగా మీరు కూడా గమనించండి. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల మీద బురద జల్లాలని ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఏదైతే రాజకీయంగా లబ్ధి చేకూరడం కోసం మాత్రమే వాణి గారు చేస్తున్నారని చెప్తున్నారు. అయితే మీరు చెప్తున్న ఫ్రెండ్షిప్కి అర్థం ఏంటి అనేది ఇప్పుడు చాలా మందికి కూడా ప్రశ్న. ఎందుకంటే మీ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్లో ఉన్నారా, లేకపోతే ఈ అంత ఆరోపణలు వచ్చాయి కనుక ఇప్పుడు ఉంటామని చెప్తున్నారు. అసలు ఫ్రెండ్షిప్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? మేము లివింగ్ టుగెదర్లో లేము. ఇంతకు ముందు వరకు ఫ్రెండ్స్గానే ఉన్నాము. ఇట్స్ హెల్దీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్గానే ఉన్నాము. ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీరు అన్నట్టు ఆరోపణలు వస్తే వెళ్ళిపోవాలా, ఆరోపణలు వేస్తే చెయ్యాలా అంటే, మీరు నిన్న ఆవిడెవరో పిల్లల కోసం కామెంట్ చేసింది, దానికోసం కామెంట్ చేసింది. ఇవన్నీ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ ఉంటాయి. పిల్లలు పెద్దయ్యాక అవన్నీ చూస్తారు. ఇంత జరిగాక ఈవిడ రచ్చకెక్కకున్నా ఇది ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకున్నా బాగుండేది. అంటే ఇన్ కేస్ నిజంగా ఆవిడ ఎలిగేషన్ చేసినట్టు ఆ మాధురికి శ్రీనివాస్ గారికి రిలేషన్షిప్ ఉందంటే నా ఇంటికి వచ్చి, లేకపోతే నిజంగా మా ఇద్దరం అక్కడ ఉంటే మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నీ పెద్దలతో నువ్వు వచ్చి మా పెద్దలకి పిలిచి, అప్పుడు సామరస్యంగా ఇరు కుటుంబాలు
సమస్యను పరిష్కరించుకోవాలి, అంతే కదా. మీడియాకి పిలిచేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేసి అంటే దీంట్లో అర్థమవుతుంది కదా, ప్రజలందరూ అర్థం చేసుకోండి. నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే ఇంట్లోనే తేల్చుకుంటారు, తేల్చుకోకపోతే నెక్స్ట్ స్టెప్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, తర్వాత జ్యుడిషియల్కి వెళ్తారు. ఇలాగ బద్నాం చేయరు. అంటే రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా పరువు తీయాలని చేస్తున్న కుట్ర. ఈ కుట్రను అందరూ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు 10 సార్లు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిన్న శ్రీను గారు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా మేము కలిసే ఉంటున్నాము, కలిసే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే శ్రీను గారు ఆ మాటలకు అర్థం ఏంటని ఆలోచించుకోవాలి. అదే చెప్తున్నాను, కలిసే ఉంటున్నాము అంటే ఫ్రెండ్లీగా కలిసే ఉంటున్నాము. నేను ఎలక్షన్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఎలక్షన్ వర్క్ చేశాను. నేను ఫైనాన్షియల్గా కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. ఈవెన్ శ్రీను గారు చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు, రోడ్డు మీద ఉన్నాడా ఎమ్మెల్సీ, రోడ్డు మీద ఉన్నాడా అంటే, రోడ్డు మీద ఎమ్మెల్సీలు ఉంటారా అంటే, ఒక 8 రోజు పెట్టి ఇల్లు కట్టుకున్న ఇంటి నుంచి వైఫ్ గెంటేస్తే మరి రోడ్డు మీద ఉండకపోతే ఎక్కడ ఉంటారు? అద్దె ఇంట్లో తిరగగలరా ఒక నాయకుడు? లేకపోతే లాడ్జిల్లో ఉండగలరా? ఎన్ని రోజులు ఉండగలరు? అలాంటిది అలాగ గెంటేసినప్పుడు రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద ఉండి ఒక 3 రోజులు కార్లో పడుకున్నారు, ఒక 3 రోజులు ఆఫీస్లో పడుకున్నారు, దిక్కుతోచక వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ 6 నెలలు ఉన్న తర్వాత అప్పుడు వాళ్ళ బ్రదర్ సపోర్ట్ ఒక సైట్ తీసుకున్నాక అప్పుడు నేను ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేసి అక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ హౌస్లో నాకు కూడా ఇది ఉంది, నాకు కూడా రైట్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ రైట్. ఇప్పుడు ఏదైతే శ్రీను గారు ఉంటున్నారో ఆ ఇంటి మీద మీకు రైట్ ఉంది? నాకు కూడా రైట్ ఉంది. నేను శ్రీను గారు మీకు ప్రెస్ మీట్లో చెప్పే ఉంటారు మీ అందరికీ. ఈవెన్ తను కూడా 2 crores స్పెండ్ చేసింది, అతను నిజమే. నేను నిజంగా అప్పుడే చెప్తున్నాను. దానికి దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది, అకౌంట్ ట్రాన్స్ఫర్, అవన్నీ డబ్బులు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ఇంటికి పని వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ అన్నీ కూడా నా దగ్గర విత్ స్క్రీన్ షాట్స్ ఫోన్పేలో నేను చేసిన అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో తప్పుడేం లేదు. సో నేను డబ్బులుగా ఇప్పుడు ఒక 4-5 ఫ్రెండ్స్ కలిపి డబ్బులు వేసుకొని సిటీస్లో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. నీ ఫ్లోర్ ఒకరికి, ఈ ఫ్లోర్ ఒకరికి, ఈ ఫ్లోర్, అలాగే మేము కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. తప్పే ఉంది? తప్పేం లేదు కదా. అందులో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 4 కలిపి ఒక బిల్డింగ్ అందరూ ఒక్కలే కట్టుకునే స్తోమత లేనప్పుడు 4-5 కలిపి కట్టుకుంటారు. మీరు దీన్ని ఆవిడ ఏదో నంగనాచిలాగా ఏదో దొంగ కబుర్లు చెప్పేస్తే అందరూ నమ్మేకండి. ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆవిడకి మహానటి అవార్డు ఇవ్వచ్చు, మహాసాధ్వి, మహా ఇల్లాలు అలాంటి అవార్డులు ఇవ్వచ్చు ఆవిడకి. అలాంటివేం తక్కువ కాదు, ఇంకా అలాంటి కంటే ఎక్కువే ఇవ్వాలి. అంటే మీరు ప్రధానంగా ఏదైతే ఆరోపణ చేస్తున్నారో శ్రీను గారిని అధికార పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఉండేటప్పుడు కూడా ఆవిడ గెంటేశారని చెప్తారు. గెంటేసినప్పుడు ఎందుకు శ్రీను గారు దానికి సీరియస్గా తీసుకోలేదు? బయట పిల్లల్ని వదిలేసి మీతో కలిసి ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డారు? అసలు ఏంటి, బయట పిల్లని ఎక్కడ వదిలేలేదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి. బయట పిల్లల్ని వదిలేలేదు. ఆవిడ పిల్లలు ఇంటి నుంచి గెంటేశారు, అతి నీచంగా బిహేవ్ చేశారు. పిల్లలు ఏ ప్రపంచంలో కూడా ఇలాంటి పిల్లలు అలా బిహేవ్ చేయరు. అలా బిహేవ్ చేసి ఇంటి నుంచి గెంటేసినప్పటికీ కూడా నిన్న మీకు అందరికీ అతను చూపించి ఉంటారు అకౌంట్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ. అలా గెంటేసినప్పటికీ కూడా బయటికి నా వైఫ్ కోసం, పిల్లల కోసం చెప్తే నా పిల్లల లైఫ్ డ్యామేజ్ అవుతుందని పాపం అతని మనసులోనే దాచుకుంటూ వాళ్ళ మెయింటెనెన్స్లన్నీ చూస్తూ ఎవ్రీ మంత్ ఒక 8 lakhs వాళ్ళకి పంపిస్తూ, ఎవరైనా ఎవ్రీ మంత్ 8 lakhs ప్రపంచంలో ఎవరైనా ఇస్తారో అతను కష్టపడుతూ 8 lakhs వాళ్ళకి పంపిస్తూ వాళ్ళ ఉన్న హౌస్ కూడా వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఆస్తులు కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే పిల్లల్ని భార్యను వదిలేసిన వాడు ఎలాగవుతాడు? మీరు క్వశ్చన్ చేశారు కదా, భార్యని పిల్లల్ని వదిలేశారని. మీకు విత్ ఎవిడెన్సెస్ చూపించారు కదా. ఇల్లు అతను కట్టిన ఇల్లు ఆవిడకే వదిలేసి ఇతను రోడ్డు మీదకి వస్తే భార్య పిల్లల్ని వదిలేసినట్టు ఎలాగవుతుందండి? అతను కట్టిన ఇల్లు అతను వదిలేసి ఇతను రోడ్డు మీద ఇంటికి ఇతను ఆవిడ వదిలేసినట్ట, ఆవిడని ఇతను వదిలేసినట్ట. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? కొంచెం లాజిక్ అర్థం చేసుకోండి. ఆవిడ గెంటిందని కూడా చెప్పింది. నేను తాళం వేసి ఇంటి నుంచి గెంటేసి పంపించానని క్లియర్గా మీడియాకి కూడా చెప్పింది. అంటే ఆవిడ ఇతన్ని గెంటేసినట్ట, ఇతను ఆవిడని గెంటేసినట్ట. ఆవిడ పంపించినప్పటికి కూడా ఇతను ఏ రోజు కూడా బాధ్యతల్ని, ఆ భార్య బాధ్యతను కానీ తన పిల్లల బాధ్యతను కానీ ఏ రోజు కూడా తను తీసుకోకుండా లేరు. వాళ్ళకి చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు. మేడం, మీరు చాలా దగ్గరగా ఉన్నారు, శ్రీను గారితో కలిసే ఉన్నారు కనుక మీకు అన్ని విషయాలు తెలుసు. అసలు ఒక భార్య భర్తని ఎందుకు గెంటేసింది? అది కూడా ఒక గౌరవ మర్యాదలు సమాజంలో ఒక వ్యక్తిని గెంటేయాల్సి వచ్చే అవసరం ఏమొచ్చింది? అసలు దేనికోసం ఇదంతా జరిగింది? అంటే శ్రీను గారే తనతో ఉంటే ఈ శ్రీను గారికే టికెట్ ఉంటుంది. నా రాజకీయంగా నేను ఇంక మరి ఎదగలేను, ఇతన్ని బయటికి పంపిస్తే, ఇతని మీద ఒక బురద జల్లితే అప్పుడు ప్రజలందరూ నాకు సమర్థిస్తారేమో, సింపతితో ఓ అమ్మ ఈ ఆవిడకి కష్టం కలిగిందనే ఒక సింపతి క్రియేట్ అయ్యి ఈవిడికి టికెట్ ఇస్తే ఈ ఓటర్స్ అందరూ ఈవిడికి ఓట్లేస్తారేమో అని ఒక నీచ నికృష్టమైన ఆలోచనతో
అతన్ని బయటకు గెంటేసి టికెట్ తెచ్చుకుంది. మరి టికెట్ తెచ్చుకున్నప్పుడు తన సపోర్ట్ ఎందుకు తీసుకోలేకపోయింది? టికెట్ తెచ్చినప్పుడు సపోర్ట్ తీసుకోవాలి కదా ఎలక్షన్లో. మీరు రండి సపోర్ట్ చేయండి అని చేసుకోవచ్చు కదా. ఎంతమంది భార్యాభర్తలు గొడవలు పడి కలవట్లేదండి? కలవాలని ట్రై చేసి ఉంటే ఎప్పుడూ కలిసే ఆలోచన ఉండేది. ఆ రోజు ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. ఆ రాజకీయ కాంక్షలో టికెట్ తెచ్చుకుంది, తిరిగింది, ఇతను ఇన్సల్ట్ చేసింది, పార్టీని భూస్థాపితం చేసింది. అదే టైంలో అసలు ఆవిడ టికెట్ ఇవ్వకపోయింటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాంగ్ డెసిషన్ టెక్కల్లో ఆవిడ టికెట్ ఆవిడ ఏడుపులకి ఆవిడ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కరిగిపోయి ఆవిడ టికెట్ ఇవ్వడమే. అలాంటి వేస్ట్ ఫెలో క్యాండిడేట్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఈ 30,000 ఓట్లతో శ్రీని గారు ఓడిపోయారు. లేదంటే శ్రీని గారు కంపల్సరీ ఆ 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా టీడీపీ కూడా సపోర్ట్ చేశారని నిన్నే మీడియాలో చెప్పారు. సో వీళ్ళకున్న సర్కిల్ అందరూ టీడీపీ కోట్స్ వేయమని వీళ్ళే చెప్పారు. వీళ్ళ ఫాదర్ టీడీపీకి డైరెక్ట్గా వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళ పిల్లలు కూడా టీడీపీ కోట్లు ఏమని చెప్పారు. నిన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా TV9 డిబేట్లో ఒప్పుకున్నారు. అవును మేము టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఇంకా స్టైల్గా చెప్పుకుంటున్నారు. అంటే పార్టీకి బ్యాక్ బిచ్చింగ్ చేసి స్టైల్గా చెప్పుకున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు పార్టీకి అనర్హులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఇవన్నీ సరిగ్గా చూసి ఆవిడని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎన్నికల్లో కూడా చూసుకుంటే డైరెక్ట్గా శ్రీని గారి వాణి గారి పేరును తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈవిడికి టికెట్ కేటాయించాలంటే కూడా జగన్ కోరటం కూడా జరిగింది కదా. ఆ విషయం అదే కదా చెప్తున్నాను. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని, సీఎం గారిని, ధనుంజయ రెడ్డి గారిని, దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. మీరు కానీ నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇక్కడే మీ పార్టీ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా పిల్లల్ని నేను చంపేస్తాను, నా పిల్లలకు విషం పెట్టి నేను కూడా చచ్చిపోతాను, నాకు డైవర్స్ అయినా ఇవ్వండి, నేను డైవర్స్ తీసుకుంటాను, నేను డైవర్స్ ఇవ్వకుండా కలిసే ఉన్నట్టు మేము ఉండాలన్నా నాకు టికెటే కావాలి, టికెట్ ఇస్తే ఇవన్నీ నేను వదిలేస్తాను, నేను హ్యాపీగా ఉంటాను, ఇక్కడతో ఇవన్నీ చేసేస్తానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలిగేషన్స్ చేసినప్పుడు శ్రీను గారు అన్న నా వల్ల పార్టీకి ఏ ఇబ్బంది కలగకూడదు, నేను దైవ సమానులుగా నిన్ను భావిస్తున్నాను కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది నా వల్ల కలగకూడదని నేను భావిస్తూ ఇది ఇంతటితో ఆపే అన్న, ఈ టికెట్ నేనే తనకి ఇచ్చేస్తాను, మీరు కూడా అనౌన్స్ చేయొద్దన్నా, మీరు అనౌన్స్ చేయడానికి చాలా బాధపడతారు, మీరు అనౌన్స్ చేయొద్దన్నా, నాకు ఇచ్చిన టికెట్ నేనే అనౌన్స్ చేస్తానని చెప్పి అతనే వచ్చి మహిళా సాధికారత అనే పేరు చెప్పి ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు. కానీ ఆవిడ అది నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిందని అందరికీ జనాలకి తెలుసు, ఆ అధిష్టానం కూడా తెలుసుకుంది. ఒక ఇంటెలిజెన్స్ అంటూ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చారు ఎంక్వైరీలు చేసుకున్నారు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ తెలుసుకున్నారు. ఎందుకండి వానికి ఇచ్చిన టికెట్ని ఎందుకు వెనక్కి తీసుకుని శ్రీని గారికి ఇవ్వాల్సి వచ్చిందని మీరే అందరూ ఆలోచించండి. ఎందుకు శ్రీని గారు ఆమెకి ఇచ్చిన టికెట్ని మళ్ళీ ఆమె నుంచి ఇతనికి ఎందుకు వెనక్కి ఇచ్చారనే లాజిక్ తెలుసుకుంటే ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ అని, ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలని, ఆవిడ ఒక నీచ నికృష్టురాలని అందరికీ తెలుస్తుంది. ఏదో ఎప్పుడు రాజకీయ కుటుంబం వాళ్ళ నాన్న ఏమైనా ఎమ్మెల్యే అయిపోయాడా, పెద్ద ఎంపీ అయిపోయాడా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ, ఈ ఎంపీపీని పెట్టుకుని పెద్ద ఎంపీ అయిపోయినట్టు, ఎమ్మెల్యే అయిపోయినట్టు ఎందుకండి అంత ఓవర్ యాక్షన్? అవకాశం దొరికితే అదృష్టం ఉంటే ప్రతి ఒక్క నాయకుడు లీడర్ అయిపోతాడు. ఈ మొన్న టీడీపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు నాయకులు ఏమైనా ఎమ్మెల్యేలా, ఎంపీలా, లేకపోతే పెద్ద రాజకీయ కుటుంబాల నుంచి ఉన్న ఫస్ట్ టైం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాడు కూడా గెలిచేశారండి. రాజకీయం అనేది ఒక అదృష్టం. ఒకప్పుడు ప్రజల్లో ఉండి కష్టపడి చేయాలి, ఇప్పుడు అదృష్టం కూడా యాడ్ అయితే రాజకీయ నాయకులు ఈజీగా వే ఉండాలి, వే ఉంటే అలాగే కొట్టుకుపోతుంది. మీకు మిమ్మల్ని దువ్వాడ శ్రీని గారిని కలిపింది కేవలం వాణి గారు మీరు 2-3 సార్లు ప్రస్తావించారు, దాంట్లో వాస్తవం కలిపింది కాదు, రాజకీయాల్లోకి పిలిచింది దువ్వాడ వాణి, కార్యక్రమాల దగ్గర చేయమని చెప్పి దువ్వాడ వాణి చెప్పి దీనిని రాంగ్ పోర్ట్రేట్ జనాలకి చూపించింది దువ్వాడ వాణి అని చెప్తున్నాను క్లియర్గా. మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకున్న తర్వాత మిమ్మల్ని మహిళా అధ్యక్షురాలు ఇచ్చి కేవలం 10 రోజుల్లో మళ్ళీ తొలగించడం పట్ల అసలు ఏం జరిగింది? 10 రోజుల్లో తొలగించారని ఎవరు చెప్పారండి మీకు? రెక్కల మీడియాకి ఎవరికి తెలియదా? 10 రోజుల్లో నన్ను తొలగించారా? నేను ఎన్ని రోజులు గడప కార్యక్రమాలు చేశాను, ఎన్ని రోజులు మీటింగ్ చేశాను. ఈవెన్ నేను అక్టోబర్లో నాకు మహిళా అధ్యక్షురాలు ఇస్తే నేను జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎలాగెళ్ళాను, నర్సన్పేటలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మీటింగ్లో కలవడానికి నేను ఎలా వెళ్ళాను, ఇవన్నీ ఎలా జరుగుతాయి 4 రోజులే తీసేస్తే? చెప్తున్నాను కదా, ఇవి అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అంట. అది తీసేదేంటి? నేను రిజైన్ చేశాను, నా రిజిగ్నేషన్ లెటర్ కూడా ఉంటుంది చూసుకోండి, చెప్పే వచ్చుతాను. నేను రిజిగ్నేషన్ చేసిన తర్వాత ఆవిడ బొత్స సచివాలయం దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద ఎక్స్ట్రా చేసి ఉండొచ్చు. అంటే ఈ సీన్ క్రియేట్ చేసుకోవడం, అంటే ఇవన్నీ ఎవిడెంట్ గా ముందే కలెక్ట్ చేసుకుని పెట్టుకుందామని ఒక హై డ్రామా, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు నాకు తీసారని ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. నా రిజిగ్నేషన్ లెటర్ నేను స్వయంగా నా పిఏతో దువ్వాడ వాణి ఇంటికి నేను పంపించాను. నాకు ఇంకా అవసరం లేదు తల్లి, నా రాజకీయాలు నేను చేసుకోగలను, నువ్వు ఇచ్చిన పదం అనిపించాల్సిన అవసరం నాకు లేదు, నీ ఎలిగేషన్స్ ఫేస్ చేస్తూ అని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. ఆవిడ నన్ను తీయడం ఏంటి? దీనికే ఒక ఇది లేదు, అతి గతి లేదు, ఇది నన్నేంటి తీసేది?
అంటే మీరు ఎందుకని రాజకీయాల వైపు మీరు ఎందుకు అడుగులు వేశారు, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు రాజకీయాల వైపు అడుగు వేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్న ఆప్యాయత అనుకుంటారో ఏమనుకుంటారో, ఒక అన్న తన ఆశయాలకి తన అభిప్రాయాలకి గౌరవిస్తూ నాకు ఇష్టం కాబట్టి అతని కోసం రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాను. రాజకీయాల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వేసుకుందామని ఆశించాను. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టం. నేను స్కూల్ డేస్ నుంచి కూడా నేను స్కూల్ పాలిటిక్స్, కాలేజ్ పాలిటిక్స్ అన్ని నేను చేశాను. నాకు రాజకీయంగా ఇష్టం కాబట్టి ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకున్నాను. తప్పే ఉంది. అంత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల మీద మీకు ఒక ప్యాషన్ ఉంది కనుక వచ్చానని చెప్పారు. వచ్చిన అనతి కాలంలోనే ఎందుకు ఇటువంటి ఎలిగేషన్స్ మీ మీద పడ్డాయి అంటారు? ఎందుకు పార్టీకి దూరం అవ్వాల్సి వచ్చింది? వచ్చిన అనతి కాలంలోనే నేను హైప్ అవ్వడం కూడా ఒక అంత కారణం అవ్వచ్చు. ఎందుకంటే మా కమ్యూనిటీలో చాలా మంది ఒకరు ఎదుగుతుంటే కాలు పెట్టి లాగాలనే చూస్తారు. నా ఎదుగుదల చూసి ఓరలేని చాలా మంది ఉండొచ్చు. అందరు కలిపి ఒకటవ్వచ్చు, ఏకం అవ్వచ్చు. ఎందుకంటే ఇంత జరుగుతున్న ఈ కమ్యూనిటీలో ఇంత సపోర్ట్ చేయకుండా అందరికీ అన్నీ తెలుసండి. ఇక్కడ నిజాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఏం జరిగిందో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అందరూ సినిమా చూస్తున్నారు అంతే. ఏం జరుగుతుంది, జరిగితే జరగని మాకెందుకని ఒక సినిమా చూస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఆవిడ ఏం చేసింది, ఆవిడ టికెట్ కోసం ఎలా ప్రయత్నించిందో ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. అంటే మీరు శ్రీని గారికి దగ్గర అవడం కోసం అని మెసేజ్లు పెట్టారు అనేది వాళ్ళ పిల్లలు స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి బయట ఈరోజు మీడియాలో చూపించడం కానీ ఇలా వాళ్ళు చెప్పడం కానీ జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఎంత ఉంది అసలు? అదే అడుగుతున్నాను. ఆ స్క్రీన్ షాట్లో నా ఫోన్ నెంబర్ మీరు చూసారా? మీడియా ఏదైనా ఎవరైనా చూపించినప్పుడు ఎవిడెన్స్ తీసుకోండి. ప్లీజ్ టేక్ ఎవిడెన్సెస్. ఎక్కువనా వాళ్ళు స్క్రీన్ షాట్ చూపించినప్పుడు దాంట్లో నా నెంబర్ 6281 సంథింగ్ నెంబర్ మీకు ఏమైనా కనిపించిందా? మీరు చూసారా? లేదు, ఆ డీపీ కూడా మీద ఉంది. ఆ స్క్రీన్ షాట్ ఆ టైమింగ్స్ తో పాటు వాళ్ళు సరే, మీ ఫోటో పెట్టి మీ డీపీ పెట్టి మీ పేరేంటి రాజు అని సేవ్ చేసి మీరు ఒక అమ్మాయికి ఎవరికో ఐ లవ్ యూ చెప్పారని చెప్పి నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పెడతాను. మీరని అయిపోద్దా? చెప్పండి సమాధానం. అయిపోద్దా? అంటే మీరు అన్నది నెంబర్ డిస్ప్లే కనిపించలేదు అంటే నెంబర్ వాళ్ళ డిస్ప్లే చూపించిన దాంట్లో నిజం అయిపోతుందా? కాదండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ ఈ రోజు వచ్చి ఆవిడ నెంబర్ తో పాటు చూపించగలిగితే దానికి మీరు చూపించిన స్క్రీన్ షాట్ మీరు నిన్న గడపకి వస్తుంది నీకోసమే ఏదో ఇంకేంటి నవ్వితే బాగుంటావు అనే మెసేజ్ చూపించారు కదా, దాంట్లో ఆ స్క్రీన్ షాట్ లో ప్లీజ్ షో మై నంబర్, నా నెంబర్ ఉంటే నేను అది పెట్టానని ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకుందామండి. శ్రీని గారు చాలా ప్రధానంగా నిన్న చెప్పిన విషయం ఏంటంటే నాకు ఇంతవరకు జరిగింది వాణి గారి వల్లే, నేను మీతో కలిసి అంటే మాధురి గారితో కలిసి ఉంటాను అనేది ఆయన ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఆయనకి ఇంత జరిగింది వాణి గారి వల్లే, నాకు ఎంత జరిగింది వాణి గారి వల్లే, ఇవన్నీ జరిగింది వాణి వల్లే. గారు తొక్కలో దానికి వాణి వల్లే, దాని వల్లే అంతా జరిగింది దాని వల్లే. సో ఇది మేము ఈ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. దీనిలో తప్పేమీ లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న మేము లేదు, మాకు ఫ్రెండ్షిప్ లేదు, మేము కలిసి లేము అని చెప్పి తర్వాత మేము ఎక్కడికో ఏదో ఏ టెంపుల్కో ఎక్కడికో ఏ రాజకీయ పరంగా ఏదైనా మీటింగ్కో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ఈ మీడియా మళ్ళీ దాన్ని వీళ్ళకి ఫ్రెండ్షిప్ లేదన్నారు, వీళ్ళకి ఏమీ లేదన్నారు, చూడండి మాధురి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళారని ఆ అవకాశం ఏది ఇవ్వకుండా మేమంతా క్లియర్గా ఉండాలి. కాబట్టి ఓపెన్గా ఏమున్నా అంతా క్లియర్గా మీడియాకి చెప్పాం. దీన్ని ఇంకా మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా క్లియర్. నిన్న దువ్వాడ శ్రీని గారు ఏదైతే మీడియాతో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది. లీగల్గా కోర్టులో ఏదైతే కోర్టు భాషలో నేను చెప్తానో మీ ఇద్దరం కలిసే ఉన్నాం ఇప్పటి వరకు కూడా అన్నారు. మీరు ఫ్రెండ్షిప్ అంటున్నారు, అంటే ఇదేంటి అంటే వేరియేషన్ కనిపిస్తుంది. కలిసే ఉన్నాం అంటే ఫ్రెండ్లీగా కలిసే ఉన్నామని, అంటే దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దానికి నేను మీకు అంటే నేనేమన్నానంటే దీన్ని మీరు లివింగ్ టుగెదర్ అనకండి. లివింగ్ టుగెదర్ అంటే ఒక పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసే ఉన్నామంటే నేను అక్కడ రాత్రులు ఉండిపోయానని చెప్పలేదు కదా. రాజకీయంగా కలిసే ఉన్నాం. మరి ఇప్పుడు అతనికి ఎవరు లేక ఇంటి నుంచి గెంటేసినప్పుడు నేను ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేస్తారు కదా, ఎవరో ఒకరు హెల్ప్ చేయరా? నేను కష్టాల్లో ఉంటే మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదో కావాలంటే ఎవరికైనా అడిగితే ఫ్రెండ్సే హెల్ప్ చేస్తారు. అలాగా అతనికి నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను. రాజకీయంగా నేను దగ్గరుండి నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు కొంచెం టాలెంట్ ఉంది కాబట్టి నేను ఉపయోగించుకొని నేను రాజకీయం చేశానండి. నీకు టాలెంట్ ఉంటే నువ్వు రాజకీయం చెయ్యు. ఇలాంటి నీచి రాజకీయాలేంటి? నీకు నిజంగా టాలెంట్ ఉంటే నిజంగా నిలబడి నువ్వు రాజకీయాలు చెయ్యమ్మా. ఇలాంటి వేటి నీచి రాజకీయాలు ఏంటి? ఒక ఆడపిల్లల బతుకులు బయటకు లాగే నీ ఆడపిల్లల్ని బయటకు లాగేస్తావు. నువ్వు నన్ను లాగాని అనుకుంటున్నావు, నాతో పాటు నీ ఆడపిల్లలు కూడా నువ్వు లాగావనే విషయం నీకు తెలుస్తుంది త్వరలో. నా పిల్లలే కాదు నీ పిల్లలు పోయారు, నేనే కాదు నువ్వు పోయావు, నీతో పాటు నన్ను పోగొట్టావు. కానీ నేను మళ్ళీ నిలబడే వయసు నాకుంది, నిలబడే నాలెడ్జ్ నాకుంది. నువ్వు ముసలైపోయావు, ఒక మూల కూర్చొని నువ్వు చూస్తూ ఉండవు నేను చేస్తూ రాజకీయాలు.
అంటే ఇక్కడ శ్రీను గారి దగ్గర అదేవిధంగా వాణి గారి దగ్గర ఇద్దరి దగ్గర వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే మీరే వాళ్ళకి సమస్యగా మారారు, అందువల్లే శ్రీను గారు కూడా మా దగ్గర విభేదించి బయటకు వెళ్ళిపోయారని ఆవిడ వెర్షన్. శ్రీన్ గారు మీకు ఏమైనా చెప్పారా నేనే సమస్యగా మారానని? చాలా మంది క్వశ్చన్స్ నిన్న మీడియా వాళ్ళందరూ అడిగారు, మాధురి మీకు బ్లాక్మెయిల్ చేసిందని. సమాధానం వినే ఉంటారు కదా. ఆవిడ కూడా చెప్తుంది కదండి, వాడికి ఏముంది ఏముందండి బ్లాక్మెయిల్ చేసి స్టాప్ చేయడానికి చెప్తుంది కదా ఆవిడే. అన్ని మొత్తం సోషల్ మీడియాలో అతనికి ఏమీ లేదు, అతను జీరో, అతనికి ఏమీ లేదు. ఎందుకంటే అతను కరప్షన్ చేసి సంపాదించడానికి ఆస్తులు ఉండాలంటే కరప్షన్ చేయాలి. ఆస్తులు ఎలాగొచ్చేస్తాయి? కరప్షన్ చేయాలి. సో అలాంటి 100 కోట్ల ఆస్తులు ఉండాలని కరప్షన్ చేయలేదు. కష్టపడి చేసుకునే వాళ్ళు వ్యాపారాలు అవి కూడా టీడీపీ వాళ్ళు ఆపేశారు. పాపం ఏది లేకుండా ఓన్లీ ప్రజల కోసమే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటి ఉంటుందండి ట్రాప్ చేయడానికి? నేను రాజకీయంగా ఎదగడానికి నేను ట్రాప్ చేయాలనుకుని నాకు జనసేన వాళ్ళు కూడా పిలిచారు. జనసేన కిరణ్కి అందరికి పిలిచి అడగండి, నాకు పిలిచారా లేదా, నాకు ఇన్వైట్ చేస్తారా లేదా పార్టీకి. నాకు చాలాసార్లు వచ్చారు ఇంటికి వచ్చి, నాకు నువ్వు ఎలాగైనా జనసేనలో రావాలి వదినా అని చెప్పారు. పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా నీకు కొండపై ఇస్తాం వదిన హోటల్కి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నన్ను రమ్మని పిలిచారు. ఆ రోజు డేట్ కూడా ఇచ్చారు, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కాబట్టి నేను వెళ్ళలేదు. ఒక పార్టీకి స్టిక్ అని అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళలేదు. నేను రాజకీయంగా ఎదగాలన్నా కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను జనసేనకి వెళ్ళి ఉంటే ఈ రోజు నేను అధికారంలోనే ఉండేదాన్ని కదా, నేను ఒక మంచి పొజిషన్లోనే ఉండేదాన్ని కదా. సో నేను అధికారం కోసం ట్రాప్ చేయాలా? మరి ఆస్తులు కావాలంటే ఆస్తులు అతనికి లేవు, ఆస్తుల కోసం ట్రాప్ చేయాలా? పోనీ అతనికి అందం, వయసు, లేకపోతే ఏమైనా 30 years 35 years టీనేజ్ కుర్రోడా? మరి ఏముందని నేను ట్రాప్ చేయాలండి? ఒక మానవతా దృక్పథంతో వచ్చిన ఎలిగేషన్స్ వల్ల అతను ఒంటరి అయిపోయాడు, వచ్చిన ఎలిగేషన్స్ వల్ల ఈవిడ ఒక దరిద్రం చేసి బ్యాచ్ చేసి ఒంటరి చేసింది అయిపోయారని మానవతా దృక్పథంతో నేను ఇచ్చేస్తే దాన్ని ఆవిడ ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఇప్పుడు మీడియా ముందు పెట్టి ఇన్ని చేశాక ఇంకా నా లైఫ్ ఏమవుతుందండి? అందరూ తెలుసుకోండి. ఏదో ఆవిడ అని ఏడుస్తుందంటే అవన్నీ నిజాలు కావు. నా బాధ కూడా తెలుసుకోండి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడారో ఈ ఏజ్లో మళ్ళీ ఇప్పుడు మేమంతా కూడా బయటకు వచ్చాం కనుక నా విషయం బయటకు ఫోకస్ అయింది కనుక నేను ఆయనతో కలిసి ఉన్నాను. మరి ఈ ఏజ్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? రిస్ట్రిక్షన్ ఉంటుందా? మేము కలిసి ఉన్నామంటే ఇదేదో ఫిజికల్ రిలేషన్షిప్ కాదు కదా. ఏజ్కి ఫిజికల్ రిలేషన్షిప్కి సంబంధం ఉండొచ్చేమో, మాది మెంటల్ బాండింగ్ కాబట్టి దానికి ఏజ్కి సంబంధం ఉండదు. ఇది మానసిక పరమైన సంబంధం. దీనికి వయసుతో సంబంధం ఉండదు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. అంటే ఇంకో విషయం చెప్పండి, మీరు 10 సార్లు ఇప్పటి వరకు కూడా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే నేనే ఫైనాన్షియల్గా తిరిగి ఆయనకి పెట్టానని మీరు చెప్తున్నారు. బట్ వాళ్ళ వెర్షన్ ఏంటంటే లేదు, గతంలో ఏదైతే ఎమ్మెల్సీ అయిన తర్వాత పార్టీ అధికారంలో ఉండేటప్పుడు శ్రీను గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల కోసం మాత్రమే ట్రాప్ చేసింది అనేది వాళ్ళ పిల్లలు చెప్తున్నమాట. చెప్పాల్సింది ఎవరు? పిల్లలా శ్రీను గారా? ఎవరు చెప్పాలి? శ్రీను గారు ట్రాప్ చేసింది ఎవరు? నేను డబ్బులు ఇచ్చింది ఎవరికి చెప్పాను? శ్రీను గారికి. ఇది నిజమా కాదని చెప్పాల్సింది ఎవరు? శ్రీను గారు ఏం చెప్పారు? నిజమని చెప్పారు. సో ఏది నిజం మీరే తెలుసుకోండి. అంటే వాళ్ళు చేసినవని ఎలిగేషన్స్ అని తెలుసుకోండి. ఇంకొకటి కూడా చూడొచ్చు మేడం, అక్కడ ప్రధానంగా వాళ్ళ దగ్గర జరిగిన సిచ్యువేషన్స్లో కుటుంబ కలహాలు అయితే కారణానికి ఏదైతే ఆయన ఆస్తులు ఉన్నాయో, ఆయన గతంలో పిల్లలకు రాసిన ఆస్తులు, దానికి GST కట్టాల్సినవి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, కావాలని చెప్పి మాకు అప్పుల్లో కూరుకుపోయేటట్లు కూడా చేశాడు శ్రీను అనేది వాళ్ళు చెప్పారు. అంటే మీరు దగ్గరగా శ్రీను గారితో ఉంటారు కనుక ఇది ఎంతవరకు? అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. అతను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన అవేమి ఉండవండి. అందులో ఫ్యామిలీ చేయాలని ఆలోచన అసలు ఎప్పుడు అతనికి ఉండవండి. అతను ఎంతమంది ప్రజలకే సాయం చేసుకొని వస్తే ఇలాంటి ఎలిగేషన్స్ అతను ఎందుకు చేస్తారండి? అలాంటి ఆలోచన అతనికి ఏమి లేవు. అతను చాలా ఫెయిర్గానే ఉంటారు. అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. GST ఏమైనా ఉంటే GST వాళ్ళు చూసుకుంటారు, నీకేంటి ప్రాబ్లం? GST ఉంటే GST వాళ్ళు చూసుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు. మీకేంటి ప్రాబ్లం? వాళ్ళు కదా చూసుకుంటారు. ఇట్స్ దేర్ ప్రాబ్లం, మీకెందుకు? అంటే ఇంకొక విషయం కూడా చెప్పండి, ఎందుకంటే ఆయనకు డబ్బులు వచ్చిన తర్వాత మీరు ట్రాప్ చేశారనేది, దాంతో మీరు గోల్డ్ కూడా కొన్నారు అనేది కూడా బయటకు వచ్చిన ఎలిగేషన్. నాకు గోల్డ్ ఎంత ఉందో టెక్కల్లో ప్రతి ఒక్కరికి అడిగితే చెప్తారు. నేను 12 years నుంచి నా దగ్గర ఎంత గోల్డ్ ఉందో, మా అత్తగారు నాకు ఎంత బంగారం ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలుసు. రిపోర్టర్లు కూడా అడగండి, నా దగ్గర ఎంత గోల్డ్ ఉందో ఎంత ఉండేదో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళకి ఏముంది? నా దగ్గర ఎంత గోల్డ్ ఉందో, నా దగ్గర ఎంత డబ్బు ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. కావాలంటే నేను ఈ ఎలక్షన్స్ రాకముందు నుంచి నా దగ్గర ఎంత గోల్డ్ ఉందో కావాలంటే మీకు ఫొటోస్ అవి పెట్టి చూపిస్తాను, బ్యాంక్లోని అవి ఇవి మీకు పెట్టి కావాలంటే చూపిస్తాను. అవునండి, ఒక NRI ఫ్యామిలీ అయ్యుండి నెలకి 10 లక్షలు 20 లక్షలు మాకు జీతం వస్తుంటే, మాకు ఆశలు ఉంటే మాకేంటండి అవసరం? ఎందుకు మాకు ఉండదు చెప్పండి? మాకెందుకు ఇంకొకరి దగ్గర తీసుకోవాల్సినంత అవసరం? మా డబ్బులు ఒకరు తినాలి కానీ మేము డబ్బులు తినాల్సిన అవసరం మాకు లేదు. 3 రోజుల నుంచి ఆవిడ అక్కడే కూర్చొని అయితే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మీపైనే మొత్తం ఆరోపణలన్నీ చేస్తున్నారు కనుక ఇంకా ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఎందుకు మీపైన మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారు? ఎందుకంటే మీరు నిన్న కూడా ఒక విషయం చెప్పారు, ఒక రాజకీయ నాయకుడు వెనకాల చాలామంది కూడా వస్తూ ఉంటారు, వాళ్ళ వెనకాల ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఈ విధంగా మాట్లాడతారు అంటూ కూడా మీరు చెప్పారు. కానీ వాళ్ళందరినీ వదిలేసి ఒక్క మాధురి గారిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది అంటారు వాణి గారు? అదే మేబీ యాక్టివ్గా ఉంటుంది, కొంచెం సోషల్గా మూవ్ అవుతుంది, జనాలు చెప్పగా
జనాలు చెప్పిన వెంటనే త్వరగా నమ్మేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా నమ్మేస్తుంది కదా నన్ను చూసి. ఈ అమ్మాయి వీడియోస్ చేస్తుంది, ఈ అమ్మాయి చూస్తుంది, ఓ అంతే ఈ అమ్మాయి ట్రాప్ చేసింది ఏమని నమ్మేస్తున్నారు ఈజీగా. అంటే ఆవిడ చూస్తే ఏంటి ఒక పేషెంట్ లాగా ఏడ్చుకుంటూ ఇచ్చేసి నాకు అలా ఉండాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు మా కోసం మేము ఉమెన్ ఎప్పుడు రెడీ అయిందంటే తన కాన్ఫిడెంట్గా ఉండడానికి, తనకు నచ్చినట్టుగా ఉండడానికి ఉమెన్ ఉంటుందండి. అది మా రైట్ అండి. అందుకే మేబీ యాక్టివ్గా కొంచెం ఇలాగా ఉంటానని చెప్పి దాన్ని అంటే చెప్తే జనాలు త్వరగా నమ్మచ్చు. అంటే ఇప్పుడు ఎవరో ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో ఒక ఆవిడని పట్టుకుంటే శ్రీని గారికి ఉందంటే సమాజం నమ్మదు. అదే కొంచెం ఎవరు అందంగా లేదు లేకపోతే యాక్టివ్గా లేదు జడ్డి మోహంగా ఉందంటే రిలేషన్షిప్ ఉందని నమ్మరు. అదే కొంచెం యాక్టివ్గా ఉంది అమ్మాయి బాగుంది ఇలా చేసిందంటే జనాలు త్వరగా నమ్మేస్తారు, మీ మీడియా నమ్మినట్టు. అంటే మీడియా కూడా చాలా వరకు ఆవిడని కోచింగ్ చేస్తుంది, శ్రీని గారిని కోచింగ్ చేస్తుంది, మిమ్మల్ని కోచింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ దీంట్లో ఇంకో విషయం ఏంటంటే మీకు కూడా ఇప్పుడు మీరు చెప్పారు 3 పిల్లలు ఉన్నారు నాకు కూడా అని చెప్పారు, ఆవిడ కూడా 2 పిల్లలు. ఇది బయటికి రావడం వల్ల మొత్తం 2 ఫ్యామిలీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. దీనికి ముగింపు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఏంటి అసలు? దీనికి ముగింపు ఆవిడే పాడాలండి చర్మగీతం. ఇంకా ఈ ముగింపు ఆవిడ చెయ్యాలండి. ఇంకా ముగింపు ఎవరి చేతిలో ఉంది? శ్రీని గారు నన్ను ఒక ముగింపు పలికిశారు. నాకు ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు, నేను డైవర్స్ ఇస్తున్నాను, నాకు రాజకీయంగా ఎటువంటి సంబంధం లేదని ముగింపు పలికించారు. ఆవిడకి మరి ఎటువంటి సంబంధాలు లేవు. ఒక ఎండ్ కార్డు పెట్టారు అతను. నేను కూడా ఒక ఎండ్ కార్డ్ చెప్పాను, అవును ఫ్రెండ్షిప్ ఉందని. ఇంకా ఏంటి ఎండ్ కార్డ్ ఎవరు ఇవ్వాలి? ఆవిడ ఇవ్వాలి. అలా కూర్చొని 2 రోజులు ఉంటుంది, ఇంకా ఆవిడ ఇష్టం కూర్చుంటూ. అంటే యాజ్ అ ఉమెన్గా ఆవిడకి డైవర్స్ ఇవ్వడం ఎంతవరకు సబబు అంటారు మీరు? మీరే చెప్పాలి. మర్డర్ చేయడానికి వెళ్ళిన మహిళకి ఒక భర్త ఏం చేయాలనేది సమాజం కూడా దీన్ని ఆలోచించాలి. అంటే మర్డర్ చేయడానికి వెళ్ళిన ఒక స్త్రీతో ఆ భర్త కలిసి ఉండాలా? ఒక మర్డర్ చేయడానికి వెళ్ళిన స్త్రీతో భర్త కలిసి ఉండాలా? తన మీద మర్డర్ చేయడానికి వెళ్ళిన మహిళతో విడిగా ప్రశాంతంగా బ్రతికుండాలా? ప్రజలు గమనించండి. అంటే గతంలో కూడా కలవడానికి వెళ్ళేటప్పుడు మా మీద కేసు పెట్టారు, అప్పట్లో అధికారంలో ఉన్నాయి కనుక మా స్టేషన్లో కూడా కూర్చోబెట్టారు అనేది వాళ్ళ ఆరోపణ. అది మీకు కూడా కూర్చోబెట్టారు మమ్మల్ని కూడా శ్రీని గారిని కలవడానికి వెళ్ళేటప్పుడు. వీడియోస్ ఉన్నాయి, మదర్కి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వెళ్ళి ఆవిడ మీద అటాక్ చేసి ఆవిడ కొట్టడానికి ట్రై చేశారండి. పాపం వాళ్ళ మదర్ని 8 years ఓల్డ్ ఉమెన్ని కొట్టడానికి ట్రై చేసి వీడియోస్ తీశారు. సో మీరు అవన్నీ వీడియోస్ కూడా చూడండి, వాళ్ళ దగ్గర ఫుటేజెస్ ఉన్నాయి. అవన్నీ అబద్ధం. తిరిగి వెళ్ళి శ్రీని గారి మీద వాళ్ళ మదర్ మీద కంప్లైంట్ చేశారు వీళ్ళే. దానికి ఏదైతే మాధురి గారు చెప్తున్నారు, ఇక్కడైతే హెల్దీ రిలేషన్లో అయితే మేము ఉన్నాం, ఇప్పటి వరకు ఫ్రెండ్గానే నేను ఉన్నాను, అయితే దాన్ని అపార్థం చేసుకుంటూ కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటే కూడా ఇవిడైతే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా హాట్ టాపిక్ అయితే దువ్వాడ శ్రీని మ్యాటర్ అయితే ఉంది. అయితే న్యాయం కోసం ఆవిడ పోరాటం చేస్తుంది. నన్ను కావాలని చెప్పే రాంగ్ ప్రోగ్రెస్ చేశారు, మమ్మల్ని అందరినీ కూడా నన్ను రాంగ్గా ప్రోగ్రెస్ చేస్తున్నారంటూ కూడా మాదిరిగా చెప్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క దువ్వాడ శ్రీని కుటుంబ కథా చిత్రంకి ఎండ్ కార్డు ఎలా పడబోతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలంతా. రైట్, థ్యాంక్ యూ రాజు.